హాయ్ హలో వెల్కమ్ టు 10 Max. ప్రెజెంట్ ఎక్కడ చూసినా పవర్ స్టార్ ఓజీ మానియా కనిపిస్తోంది. సెప్టెంబర్ ని ఓజీ మంత్ గా పిలుచుకుంటూ మూవీ రిలీజ్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు పవన్ ఫ్యాన్స్. ప్రామిస్ చేసినట్టే బ్లాస్టింగ్ అప్డేట్ తో అభిమానుల్ని సర్ప్రైజ్ చేసింది ఓజీ టీం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ నుంచి బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఓజీ నుంచి వచ్చే ఒక్కో అప్డేట్ అంచనాలకు మించి ఉంటుందని ప్రామిస్ చేసిన సుజిత్ ఆ ఎక్స్పెక్టేషన్స్ కి ఏమాత్రం తగ్గకుండా పవర్ఫుల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. హ్యాపీ బర్త్డే ఓజీ, లవ్ ఓమి పేరుతో రిలీజ్ అయిన గ్లింప్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. సినిమాలో విలన్ గా నటించిన ఇమ్రాన్ హష్మీ క్యారెక్టర్ ని గ్లింప్స్ లో రివీల్ చేశారు. డియర్ ఓజీ, నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్న నీ ఓమి అంటూ బ్లడ్ బాత్ చూపించిన ఇమ్రాన్ హష్మీ గ్లింప్స్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. ఒకరినొకరు చంపుకునేంతలా ఓజీకి ఓమికి మధ్య ఉన్న ఈ రేంజ్ లో శత్రుత్వానికి రీజన్ ఏమై ఉంటాయా అనే ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. ఇక గ్లింప్స్ చివర్లో వైట్ షర్ట్ పై బ్లడ్ స్ట్రెయిన్స్ తో చేతిలో పవర్ఫుల్ నైఫ్ పట్టుకుని నిల్చున్న పవన్ కళ్యాణ్ షాట్ గూడ్స్ బంప్స్ తెప్పించింది అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా యుఎస్ బాక్సాఫీస్ దగ్గర ప్రీ సేల్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే సాలిడ్ బుకింగ్స్ తో అదరగొడుతున్న ఓజీ సినిమా $900K మార్క్ ని దాటి $1 మిలియన్ కి చేరువలో ఉంది. యుఎస్ బాక్సాఫీస్ దగ్గర ప్రీ సేల్స్ లో ఫాస్టెస్ట్ 1 మిలియన్ మార్క్ ని అందుకున్న సినిమాగా పవర్ స్టార్ ఓజీ సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతోంది. ఈ నెల 25న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఓజీ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తారో వెయిట్ అండ్ సీ. ఈ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ ముందుకొస్తుంది అనుష్క నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఘాటి. ఫిజికల్ అపీరియన్స్ ఇవ్వకుండా ప్రమోషన్స్ లో ట్రెండ్ సెట్ చేసిన అనుష్క ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఏం చెప్పారు? ప్రభాస్ తో సినిమాపై స్వీటీ ఇచ్చిన ఆన్సర్ ఏంటి? ఘాటి తర్వాత అనుష్క వరుసగా సినిమాలు చేస్తుందా? ఘాటి మూవీ ప్రమోషన్స్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది అనుష్క. సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడా ఫిజికల్ అపీరెన్స్ ఇవ్వకుండా ఘాటిని నెక్స్ట్ లెవెల్లో ప్రమోట్ చేస్తోంది. వీడియో ప్రమోషన్స్ కాకుండా ఆడియో ప్రమోషన్స్ కే ఇంపార్టెన్స్ ఇచ్చింది స్వీటీ. అంటే అనుష్క ఘాటి ప్రమోషన్స్ లో కనపడదు, కేవలం వినిపిస్తుంది. రీసెంట్ గా ఘాటి సినిమా గురించి రానాతో అనుష్క షేర్ చేసుకున్న ఫోన్ ఇంటర్వ్యూ తెగ వైరల్ అయింది. అలాగే మీడియా ప్రతినిధులతోనూ ఫోన్ ద్వారానే ఇంటరాక్ట్ అయిన అనుష్క ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ఓపెన్ అయ్యారు. ఘాటి ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఫోన్ ఇంటరాక్షన్ లో ఇక నుంచి వరుస పెట్టి చేస్తాను అని చెప్పారు అనుష్క. ఈ న్యూస్ తో ఫుల్ ఎగ్జైట్ అయ్యారు స్వీటీ ఫ్యాన్స్. ఘాటి పూర్తి చేయడానికి చాలా టైం తీసుకున్నాను అని, ఇకపై ఈ విషయంలో ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయను అన్నారు. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా తప్పకుండా చేస్తాను అని, అయితే డార్లింగ్ తో చేయబోయే సినిమా బాహుబలికి మించిన గొప్ప కథగా ఉండాలి అన్నారు. అలాంటి స్క్రిప్ట్ దొరికితే ఖచ్చితంగా ప్రభాస్ తో సినిమా ఉంటుందని అదిరిపోయే న్యూస్ చెప్పారు అనుష్క. ఘాటి కంటే ముందుగా క్రిష్ డైరెక్షన్ లో వేదం సినిమా చేశారు అనుష్క. ఈ సినిమాలో సరోజా రోల్ అనుష్కకి పర్ఫార్మర్ గా మంచి పేరు తీసుకొచ్చింది. వేదం మూవీ లాంటి స్ట్రాంగ్ ఎమోషన్స్ అండ్ కంటెంట్ ఉన్న స్క్రిప్ట్ దొరికితే వేదం 2 చేసేందుకు రెడీ అన్నారు అనుష్క. దీనికి సమాధానం క్రిష్ దగ్గరే ఉందన్నారు స్వీటీ. అలాగే కంటెంట్ ని బేస్ చేసుకుని సినిమాలు తీసే మలయాళ ఇండస్ట్రీలో సినిమాలు చేసే ఆలోచనలో అనుష్క ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పవర్ఫుల్ రోల్స్ కి, సాలిడ్ కంటెంట్ కి అనుష్క పర్ఫెక్ట్ చాయిస్. ఇకపై ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గా అనుష్క ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలే తీస్తుందా అని చర్చించుకుంటున్నారు స్వీటీ ఫ్యాన్స్. క్రేజీ స్టార్ క్యాస్ట్ తో వచ్చిన కూలీ ఆడియన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడంలో తడబడింది. కోలీవుడ్ లో 1000 కోట్ల సినిమా అవుతుందని ఆశించిన తమిళ తంబిలకు నిరాశ మిగిల్చాడు లోకేష్ కనగరాజ్. కూలీ విషయంలో జరిగిన మిస్టేక్స్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చేయనని, ఇక ఫ్యూచర్ సినిమాలన్నీ ఎంతో కేర్ఫుల్ గా ప్లాన్ చేస్తానంటున్నారు లోకేష్. లోకేష్ కనగరాజ్ న్యూ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న డైరెక్టర్. ఇప్పటి వరకు చేసింది 5 సినిమాలే అయినా ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకున్నారు. తన బ్రిలియన్స్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలతో నార్త్ సౌత్ ఆడియన్స్ ని థ్రిల్ చేసిన లోకేష్ రజనీకాంత్ కూలీ సినిమాతో కొంత డిసప్పాయింట్ చేశారు. తమిళంలో 1000 కోట్లు సాధించే సినిమాగా కూలీ ఉంటుందనే రేంజ్ లో హైప్ జనరేట్ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 500 కోట్ల మార్క్ అందుకుంది. కూలీ విషయంలో జరిగిన పొరపాట్లు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో ఉండవని చెప్తూ కార్తీతో ఖైదీ 2ను నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు లోకేష్. కూలీ రిలీజ్ తర్వాతే ఖైదీ 2 స్టార్ట్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ ప్రజెంట్ ఆ పనిలోనే ఉన్నారు.
20 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఖైదీ సినిమా బాక్సాఫీస్ దగ్గర 105 కోట్లు రాబట్టింది. ఢిల్లీగా ఫస్ట్ పార్ట్ లో ఆదరగొట్టిన కార్తీ ఖైదీ 2లో తన క్యారెక్టరైజేషన్ పై ఎగ్జైట్ అవుతున్నారు ఆడియన్స్. మరోవైపు ఈ సినిమాలో ఢిల్లీ వైఫ్ గా సమంత నటిస్తోందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. లోకేష్ లైనప్ లో చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలున్నాయి. ఈలోపు రజనీకాంత్ కమల్ హాసన్ తో ఓ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ సినిమా తెరకెక్కించాలని ఉందని స్టేట్మెంట్ ఇచ్చారు లోకేష్. నిజానికి రజనీ కమల్ తో సినిమా చేయాలనే ఆలోచన కోవిడ్ కి ముందే వచ్చిందని ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు లోకేష్ కనగరాజ్. కమల్ కి విక్రమ్, రజనీకి కూలీ సినిమాల్ని అందించిన లోకేష్ తో ఇద్దరూ కలిసి గ్యాంగ్స్టర్ సినిమా చేయడం అసాధ్యమేమీ కాదంటున్నారు జనాలు. ఖైదీ 2 తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ లోకేష్. కూలీలో దాహాగా కీ రోల్ చేసిన అమీర్ ఖాన్ తో సూపర్ హీరో కాన్సెప్ట్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. హిందీ సినిమాగా తెరకెక్కే ఈ మూవీ గ్లోబల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుందంటున్నారు లోకేష్. ఈ సినిమాలతో పాటు లోకేష్ లైనప్ లో మరో 4 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సూర్యతో రోలెక్స్, కమల్ తో విక్రమ్ 2 సినిమాలతో పాటు విజయ్ తో మాస్టర్ 2, లియో 2 సినిమాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలు ఆ హీరోలు డేట్స్ ఇచ్చినప్పుడే పట్టాలెక్కే ఛాన్స్ ఉందన్నారు లోకేష్. ఇలా చేతిలో 1000 కోట్లకు పైగా బిజినెస్ చేసే సినిమాలు పెట్టుకున్న లోకేష్ ఏ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఆర్మీకి మధ్య వార్కి ఎండ్ కార్డ్ పడినట్లేనా? పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కి మధ్య ఇక నుంచి అంతా ఆల్ ఈజ్ వెల్ రిలేషన్షిప్పేనా? మెగా అల్లు కాంపౌండ్ మధ్య విభేదాలు అంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారానికి ఫుల్ స్టాప్ పడిందా? పవన్ బర్త్డేకి అల్లు అర్జున్ చేసిన ఆ స్పెషల్ ట్వీట్ వీటన్నింటికి చెక్ పెట్టిందా? సెప్టెంబర్ 2 ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే. ఈ రోజుని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. సోషల్ మీడియాలోనూ పవర్ స్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ రాజకీయ ప్రముఖులతో పాటు ఎంతో మంది పవన్ కళ్యాణ్ కి బర్త్డే గ్రీటింగ్స్ చెప్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వీరందరిలోనూ అల్లు అర్జున్ పవన్ బర్త్డేకి విష్ చేసిన తీరు అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. లేట్ చేయకుండా మెగా హీరోల్లో అందరికంటే ముందుగా తన ఎక్స్ అకౌంట్ లో హార్ట్ ఫెల్ట్ బర్త్డే విషెస్ టు అవర్ పవర్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటూ ట్వీట్ చేశారు బన్నీ. ఒక మనసు మూవీ ఆడియో లాంచ్ లో అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ కాంట్రవర్సీ నుంచి 2024 ఏపీ ఎలక్షన్స్ లో వైసీపీ అభ్యర్థికి బన్నీ మద్దతిచ్చిన విషయం వరకు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కి మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం జరుగుతూ వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో పవర్ స్టార్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఆర్మీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో ట్వీట్ వార్ జరిగేది. వీటన్నింటికి చెక్ పెట్టింది రీసెంట్ గా అల్లు అర్జున్ ని పవన్ కళ్యాణ్ పరామర్శించిన వీడియో. అల్లు అర్జున్ నానమ్మ కనకరత్నం అంత్యక్రియలు ముగిసిన మరుసటి రోజు అల్లు అర్జున్ ఫ్యామిలీని కలిసి పరామర్శించారు పవన్ కళ్యాణ్. అల్లు ఫ్యామిలీని పరామర్శించిన వీడియోనే కాదు, పుష్ప 2 సినిమా సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ జైలుకు వెళ్లినప్పుడు కూడా మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ కి సపోర్ట్ గా నిలిచింది. తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం అల్లు అర్జున్ కి ఫేవర్ గానే రియాక్ట్ అయ్యారు. ఇలా చెప్పను బ్రదర్ అనే బన్నీ స్టేట్మెంట్ నుంచి మొదలైన మెగా అల్లు కాంపౌండ్ మధ్య కాంట్రవర్సీ ఇన్నాళ్లకి అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ పరామర్శ, అలాగే పవర్ స్టార్ బర్త్డేకి ఐకాన్ స్టార్ విషెస్ తో సద్దు మనగడం హ్యాపీ ఎండింగ్ అంటున్నారు. ఇకపై పవన్ బన్నీ మధ్య అంతా ఆల్ ఈజ్ వెల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మెగా అల్లు కాంపౌండ్ అభిమానులు. 18 రోజుల టాలీవుడ్ సమ్మెకి ఎండ్ కార్డ్ పట్టడంతో ఈ వీక్ నుంచి షూటింగ్స్ ఊపందుకున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు ఇంట్రెస్టింగ్ చిన్న సినిమాలు సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్నాయి. డైరెక్టర్ నక్కిన త్రినాథరావు, హవీష్ కాంబినేషన్ లో వస్తున్న నేను రెడీ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. నక్కిన త్రినాథరావు డైరెక్షన్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హవీష్ నటిస్తోన్న సినిమా నేను రెడీ. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. డైరెక్టర్ నక్కిన త్రినాథరావు, హవీష్ తో పాటు లీడ్ యాక్టర్స్ పై ఇంపార్టెంట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. కావ్య థాపర్, హవీష్ కి జంటగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ కి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తోన్న నేను రెడీ ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే సినిమా అవుతుందన్నారు డైరెక్టర్ నక్కిన త్రినాథరావు. రజనీకాంత్ మెచ్చిన మిరాయి ట్రైలర్, కిష్కిందపురి ట్రైలర్ డేట్ ఫిక్స్, మదరాసి తెలుగు బుకింగ్స్ ఓపెన్, దుబాయ్ ట్రిప్ లో సమంత,
ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. మిరాయి మూవీ ట్రైలర్ చూసి సూపర్ స్టార్ రజనీకాంత్ మెచ్చుకున్నారని ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు మంచు మనోజ్. సూపర్ యోధాగా తేజ సజ్జా నటించిన ఈ అడ్వెంచరస్ మూవీ ఈ నెల 12న విడుదల కానుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కిందపురి మూవీ ట్రైలర్ ఈ బుధవారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ హారర్ థ్రిల్లర్ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ ఫ్రైడే బాక్సాఫీస్ ముందుకొస్తోన్న శివకార్తికేయన్ మదరాసి సినిమాకి సంబంధించిన తెలుగు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ మూవీ ఫస్ట్ సింగిల్ కి సంబంధించి అన్ప్లగ్డ్ వర్షన్ సాంగ్ ని రిలీజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 17న విడుదల కానుంది. తమిళ హీరో అథర్వ మురళి అప్ కమింగ్ మూవీ టన్నెల్ ఈ నెల 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. జీవి ప్రకాష్ అప్ కమింగ్ మూవీ బ్లాక్ మెయిల్ ఈ నెల 12న ఆడియన్స్ ముందుకొస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. కిచ్చా సుదీప్ అప్ కమింగ్ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. బిల్లా రంగా భాషా టైటిల్ తో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈటీవీ విన్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన లిటిల్ హార్ట్స్ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ డైరెక్టర్ ఆదిత్య హసన్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. వరుణ్ సందేశ్ అప్ కమింగ్ మూవీ కానిస్టేబుల్ నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. థ్రిల్లర్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.